సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం ఆలగడ్డ 4 సర్కిల్ వద్ద ఆందోళన. ఎస్సీ కులాల భవిష్యత్తు క్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఆలగడ్డ 4 సర్కిల్ వద్ద ఆందోళన. మాలలు గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాలలు రాష్ట్ర నాయకులు పెన్నం సుధాకర్ మాట్లాడుతూ, ఏపీలో 59 కులాల స్థితిగతులను పరిశీలించి నివేదిక కోరితే 3 రోజుల క్రితం 3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించినందుకు నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల మాదిగలను విడదీసి రాజ్యాధికారానికి రిజర్వేషన్లకు దూరం చేసే పనిని ప్రధానమంత్రి మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు మందకృష్ణ మాదిగకు అప్పగించిన పనిని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పని పూర్తి చేసుకున్నాడని, మందకృష్ణ నిజమైన ఉద్యమకారుడైతే 15% ఉన్న రిజర్వేషన్లు 25% పెంచడానికి ఉద్యమం చేయాలని, 15%లో 4% అమలవుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 15% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా, ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ రిజర్వేషన్లు వర్తించే విధంగా ఉద్యమాలు చేస్తుంటే ఈ పాటికి అన్ని డిమాండ్లు నెరవేరేటివని, అప్పుడు ఎస్సీ జాతి ప్రజలు అభివృద్ధి అయ్యేవారని, రాజ్యాధికారానికి దూరం చేసే పనిని ప్రధానమంత్రి మోడీ చెప్పిన పనిని సక్రమంగా అమలు చేస్తున్నాడని మందకృష్ణ మాదిగాని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మోడీ, చంద్రబాబులు డౌన్ అన్నట్టు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల కర్ణేకర్, పల్లోలి ఓబులేష్, గుర్రం సాబెల్, పసుల వెంకటేష్, నాగిళ్ల యేసు, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు పాల సుజాత, నగేష్ సాగర్, ఉయ్యాలవాడ సుబ్బరాయుడు, నాగిళ్ల సల్మాన్, వినోద్, పంబా సునీల్ తదితరులు పాల్గొన్నారు. మాలలు అంటే ఏంటో చూపెడతాం. ఒకటి గుర్తుపెట్టుకో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికైనా చెప్తున్నా ఒకటే, మందకృష్ణ మాదిగా వినండి బాగా. ఎస్సీ వర్గీకరణ చేసేలోపు కుల సంఘాలు ఉన్నాయి కదా, వాటిని విమర్శించుకోండి. ఇంకా మాదిగ అంటూ మాల అంటూ మాదిగ అంటూ ఇంకా వ్యతిరేకత ఉంది. మాదిగలు వస్తే బయట వేయాలి, ఇతర కులాలు వస్తే చిన్న కులాల వాళ్ళు లేచి నిలబడాలా, ఇట్లాంటివి ఉన్నాయి సిద్ధాంతాలు. మీరు అక్కడ ఉండి చేయడం కాదు, ప్రజలలోకి వచ్చి చూసి మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి. ముందు కులమికి వర్గీకరణ చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయండి. నువ్వేమి ఉద్ధరిస్తావు? ఎస్సీ వర్గీకరణ చేసి నువ్వేం ఉద్ధరిస్తావు? ఏమొస్తుంది? ఇంకా లేనిపోని సమస్యలు వస్తాయి దానివల్ల. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటివి కాకుండా ఏదైనా ఉంటే తెలంగాణలో ఉంటే ఇక్కడే ఉండేది వేరు, అక్కడ చేసేది చేసుకోమని వాళ్ళు చేస్తే మేము చేయాలని రూల్ లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది విషయము, రెడ్డి వచ్చినా కానీ బలిసి కులం వాళ్ళు ఎవరు వచ్చినా కానీ తక్కువ జాతి వాళ్ళు లేచి నిలబడాలి, వాళ్ళ క్లాస్ పట్టుకుంటే వీళ్ళ క్లాస్ చూపెట్టాలి. ఇప్పటికీ నేను చూపెడతాను, పల్లెటూళ్ళలో కానీ గ్రామస్తులలో కానీ ఇప్పటికీ నేను చూపెడతాను. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేసిన తర్వాత, వాటిని ఏమైనా ఉన్న తర్వాత తీసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయండి, మేము కూడా సిద్ధమే. కానీ అలాంటివి ఏం చేయనప్పుడు మీరు వర్గీకరణ చేయడం న్యాయబద్ధం అనేది కాదు. ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయకూడదనేది మనస్ఫూర్తిగా అందరికీ వేడుకుంటున్నాము. కానీ వర్గీకరణ చేస్తే నష్టపోయేది మేము మాలలం కాబట్టి మాల మాధ్యమము ఈ వర్గీకరణ ఆపాలనేది నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాటించాలి. చట్ట ప్రకారం ఏపీ ప్రభుత్వం నడుచుకుంటే ఏపీ ప్రజలకు ఎంతో హెల్ప్ చేసి వారవుతారు. ఎందుకంటే ఏపీలో 14% మాలలు ఉన్నారు, 4% ఎస్టీలు ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, జిల్లాలలో సామాజిక వర్గము తక్కువగా ఉంటుంది, ఆయా సామాజిక వర్గంలో అధికంగా సామాజికంగా ఉంటుంది. కాబట్టి పరిస్థితులను కంటే చాలా దారుణంగా
విముక్తిలోకి కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ సామాజిక వర్గము ఎక్కువ ఉంటుందో ఆయా సామాజిక వర్గము ఆర్థిక సామాజికంగా ముందుకు పోతుంది. కాబట్టి తక్కువ జనాభా సామాజిక వర్గమును బలహీనము అవుతుంది. కాబట్టి వర్గీకరణ వలన మాలలకు అన్యాయం జరుగుతుంది. రిలేషన్ మాలల సంక్షేమ సంఘ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చెన్నం సుధాకర్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేసినటువంటి ఈ వర్గీకరణ నాకు ఏ విధమైనటువంటి బాధ కలిగిస్తున్నది. ఈ వర్గీకరణ గురించి మా మధ్యలో మాకు శిక్షలు పెట్టి మమ్మల్ని విడిదీయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ ఆలోచన మాకైతే ఏం నచ్చడం లేదు. మేము మాలలు కొంతమందిగానే ఉన్నామని వారు అనుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.